చెప్పకూడదు చెప్తున్నాను. కస్టమర్స్ నాకు ఓన్లీ 24 lakhs ఇచ్చారు ఇంతవరకు అడ్వాన్స్. వాళ్ళ అదృష్టమో సార్ ప్లాన్ వల్లనేమో 24 lakhs అయితే బిల్డింగ్ ఇంతవరకు రాదు. నేను 35 lakhs మళ్ళీ పైన ఖర్చు పెట్టాను. దానికి కారణం ఏంటంటే నాది బండ్లగూడలో ఉన్న ప్లాట్ అమ్ముడు పోయింది. ఆ ఖర్చు ఇలా బిల్డింగ్ ఆగొద్దని చెప్పి నాతోటి పెట్టే విధంగా నేను పెట్టాను. అది దానివల్ల సార్ ఇచ్చిన వాస్తు కూడా కొంచెం ఖచ్చితంగా ఉండింటుంది కాబట్టి బిల్డింగ్ ఆగకుండా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. వాళ్ళు డబ్బు పరంగా కానీ దేని పరంగా ఇబ్బంది రాకుండా బిల్డింగ్ అయితే కంటిన్యూ నడుస్తుంది. ప్లస్ చాలా వరకు నేనైతే ఆయన కొన్ని సజెషన్ ఇచ్చారు, అవన్నీ తెలుసుకున్నాను. అవి కూడా నేను వేరే బిల్డింగ్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే తీసుకునే కస్టమర్ కూడా వాస్తుపరంగా మంచిగా ఉంటేనే వాళ్ళు బాగుంటారు. లిఫ్ట్ పొజిషన్స్ కానీ లోపల ఫ్లోరింగ్స్ కానీ చాలా వరకు సార్ చెప్పేటి, ప్లస్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న చౌకట్ ఒక హైటు ప్రతి ఒక్కటి నేను చాలా వరకు నేర్చుకున్నాను ఆయన ఇచ్చే ప్లాన్ మూలంగా. ఖచ్చితంగా వేరే బిల్డింగ్లో ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ఫుల్ వీడియో చూడడానికి డిస్క్రిప్షన్లో ఉన్న ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి.